హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా కామెంట్స్ ద్వారా చాలా రకాల క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మాకు కొన్నిసార్లు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది మనము రిప్లైలో ఇవ్వలేము. సో అలా కొంతమందికి అవసరం ఉండి ఎక్కువ మంది అడుగుతున్నటువంటి కొన్ని కామెంట్స్కి నేను సమాధానాలు ఇవ్వడానికి ఈ వీడియోస్ అనేది కొన్ని తీయడం జరుగుతుంది. సో ముఖ్యంగా అందులో వచ్చేసి చాలా మంది కూడా బాధపడుతున్న సమస్య హస్తప్రయోగం సమస్య. మెయిన్గా ఫస్ట్ వచ్చే డౌట్ ఒకటి, హస్తప్రయోగం అసలు మంచిదా చెడా, ఒకవేళ అధికంగా చేసుకుంటే ఏమవుతుంది, లేదా దాన్ని ఎలా చేసుకోవడం వల్ల మనం సమస్యలు ఎదుర్కోకుండా ఉంటాము అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా మంది కూడా దీనికి అలవాటు పడిపోయి ఎన్నో రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పొందడం జరుగుతుంది. అయితే హస్తప్రయోగం సమస్య అనేది చాలా మందిలో ఉండదు, అందరికీ రావాలని ఏం లేదు. బట్ కొంతమందిలో మాత్రం ఈ సమస్య అధికంగా ఉంటుంది. ప్రయోగం అంటే చాలా మంది కూడా మాకు వారి యొక్క ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, వారు వాళ్ళ ప్రాబ్లమ్స్ని మాతో షేర్ చేసుకోవడం వల్ల మేము ఈ విషయాన్ని కనుక్కోగలుగుతున్నాము. కొన్ని వందల మంది కూడా ఫోన్ చేసి దీనివల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని కూడా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ సమస్య అనేది అధికంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉంటుంది సమస్య అనేది. మేము ఇంత ముందు కూడా ఎన్నో రకాల వీడియోస్లో కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, హస్తప్రయోగం చేసుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని కొంతవరకు లిమిట్లో ఉంచుకొని చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, సార్ హస్తప్రయోగం వల్ల నేను అది కోల్పోయాను, ఇది కోల్పోయాను, ఆ సమస్య. మేబీ చాలా రకాల సమస్యలు వస్తాయి. ఒకరికి ఒకే రకమైన సమస్య రావాలని ఏం లేదు, చాలా మందికి చాలా రకాల సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. సో అలాంటి సమస్యలు కనుక రాకుండా ఉండడానికి మనం హస్తప్రయోగం చేసుకుంటూ అది రాకుండా ఉండడానికి ఏం చేయాలి? సో దాన్ని కొద్దిగా క్రమక్రమంగా తగ్గించుకోవాలి. కొంతమందికి రోజుకు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఖాళీగా ఉండి. సో అలాంటి వాళ్ళు అప్పుడు సమస్య రాకపోయినా ఆ సమయం తర్వాత, కొద్ది రోజుల తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ చూపించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో మంది కూడా దీనివల్ల సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది కూడా, మీరు లేరు అనుకోవచ్చు కానీ చాలా మంది కూడా ఉన్నారు. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి ఒకేసారి కూడా చాలా మంది హస్తప్రయోగాన్ని, అంటే కొంతమంది వెబ్సైట్ల ద్వారా కానివ్వండి, ఇలా వీడియోస్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారా కానివ్వండి తెలుసుకొని, అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందడం వల్ల కానివ్వండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒకేసారి హస్తప్రయోగం చేయడం మానివేస్తున్నారు. దీనివల్ల కూడా వాళ్ళు అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. ఓకే, ఆ సమస్యలు ఏంటి, ఎలా ఉంటాయని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు అలా ఒకేసారి మానివేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకేనా, దీన్ని క్రమక్రమంగా తగ్గించుకోవాలి. సార్ మరి మాకేం సమస్యలు లేవు, ముందు రాకుండా ఉండడానికి మేము ఏం చేయాలి అని అంటే, దాన్ని ఒక లిమిట్ ప్రకారం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, అన్ని విధాలా హెల్ప్ఫుల్. సో చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, స్పర్మ్ రిలీజ్ అవడం వల్ల కొత్త స్పర్మ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల హార్మోన్స్ అనేవి కూడా చాలా యాక్టివ్ అవుతుంటాయి, బాడీ ఫ్రెష్నెస్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, మైండ్ కూడా చాలా సూపర్గా పనిచేయడం జరుగుతుంది, బాడీ అంతా కూడా ఒక రకమైనటువంటి ఎనర్జీని పొందడం అనేది కూడా జరుగుతుంది. అయితే అది ఎప్పుడు అని అంటే, నేను మీకు ఇస్తున్న సలహా ప్రకారం వారానికి ఒకసారి కనుక హస్తప్రయోగం చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి సమస్యలు రావు. కేవలము దాన్ని, అంటే మనం చేస్తుంది అంటే వాస్తవానికి చెప్పాలి అని అనుకుంటే, కొద్దిగా ఓపెన్గా చెప్పాలి అనుకుంటే కనుక, మనము దాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం వల్ల అనేక రకమైన సమస్యల్ని మనం పొందుతాం. సో దీనికి కారణం ఏంటంటే, దానికి మనకు సృష్టిలో అది క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి కారణం వేరు. దాన్ని మనము డైరెక్ట్గా పొందలేక, ఇండైరెక్ట్గా స్వయం సంతృప్తి కొరకు, అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేక స్వయం సంతృప్తి కొరకు చాలా మంది దీనికి అలవాటు పడిపోతూ ఉన్నారు. సో అదొక వ్యసనం లాగా కూడా చాలా మందిలో అలవాటు పడిపోయారు. సో కాబట్టి అలాంటి వ్యసనాల నుండి క్రమక్రమంగా బయటికి రావాలే కానీ ఒకేసారి కూడా దాని గురించి రావడానికి కరెక్ట్ కాదు. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా దీన్ని సాధ్యమైనంత వరకు ఒకేసారి కాకుండా తక్కువ చేసుకుంటూ వీక్లీ వన్స్ లాగా అలా కనుక చేసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు కానివ్వండి, లైంగిక సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఏవి కూడా రావు, ఎలాంటి దరిచేవు. ఒకవేళ కనుక మీరు ఇప్పటికే చాలా వరకు కోల్పోయి ఉంటే కనుక నేరుగా మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, వీడియోస్ చూపిస్తూ ఉంటారు, మళ్ళీ మెడిసిన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే, సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సమస్య లేని వాళ్ళకు దీని గురించి ఏముంది సార్ అట్లనే వీళ్ళు డబ్బుల కోసం చేస్తుంటారు. బట్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా ఈ సమస్య అనేది అంత తొందరగా క్యూర్ అయ్యేది కానివ్వండి. చూడండి, ఒక జలుబు అయితే తగ్గడానికి మనకు పరిష్కారం తెలుసు, జ్వరానికి తెలుసు, హెడేక్కి తెలుసు, కాళ్ళ నొప్పులకు, అదేవిధంగా ఈవెన్ కరోనాకు కూడా మనం క్యూర్ చేసుకోగలుగుతున్నాం. బట్ ఈ లైంగిక సంబంధించినటువంటి సమస్యని క్యూర్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా డాక్టర్లు చాలా ఆలోచించి ఇవ్వాలి, పేషెంట్స్ దాంతోపాటు కూడా చాలా కష్టంగా ఓర్పుగా కనుక మెడిసిన్ వాడితేనే రిజల్ట్ రావు. సో రాదు కదా సార్ సమస్యలు ఎందుకు వస్తాయి, చాలా వీడియోస్లో అంటూ ఉంటారు కదంటే,
కానీ అది చెప్పడం వరకే, కానీ ప్రత్యక్షంగా ప్రూఫ్లో మాకు చాలా మంది కూడా ఉన్నారు. కొన్ని వందల మంది ఈ సమస్యతో బాధపడుతూ అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ, కొంతమంది సూసైడ్ దాకా కూడా పోయి ఏమి చేయలేని పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మెడిసిన్ వాడుకొని క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కూడా మా వద్ద పొందుపరచడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దాదాపు మేము 90% సక్సెస్ రేట్ ఇందులో సాధించడం అనేది కూడా జరిగింది. సో మేము కూడా మా వంతు ప్రయత్నంగా మీ సమస్యను బట్టి మెడిసిన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ మెడిసిన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే, దీనికి సంబంధించిన ప్యాకేజ్ల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే నేరుగా మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్స్ కూడా పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నా సజెషన్ మాత్రం వీక్లీ వన్స్ చేసుకోవడం వల్ల మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు హస్తప్రయోగం వల్ల రాకుండా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం మాత్రమే. కానీ ఇలా అనుకొని మళ్ళీ కంట్రోల్ తప్పి ఎక్కువగా చేసుకుంటే మాత్రం అనేక రకాల సమస్యల్ని పొందే అవకాశం మాత్రం ఉంది. ఖచ్చితంగా అందరికీ వస్తుందని లేదు, బట్ పొందే అవకాశం మాత్రం ఉంది. కొద్దిగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.